హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. శివరాత్రి పూజా విధానం, ఉపవాసం ఎలా ఉండాలి, జాగరణ ఎలా చేయాలి, మరియు శివరాత్రి పండుగ రోజు రుద్రాక్ష దీపం వెలిగించడం వలన కలిగే లాభాలు, పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది. చివరి వరకు చూడండి. పరమశివుడికి మహాశివరాత్రి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ పర్వదినం కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 8వ తేదీన వచ్చింది. శివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. అయితే కొంతమంది శివరాత్రి రోజున తమకు ఇష్టం వచ్చినట్లుగా ఉపవాసం జాగరణ చేస్తారు. శివరాత్రి రోజున శివ పూజ చేసేవారు, అలాగే ఉపవాసం జాగరణ చేసేవారు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. మహాశివరాత్రి రోజున శివుడిని లింగ రూపంలో 2 విధాలుగా పూజించవచ్చు. అందులో మొదటిది ఏమిటంటే, మన ఇంట్లో శివలింగం తయారు చేసుకొని శివుడిని పూజించాలి. రెండవది శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని పూజించడం. ఇంట్లో శివలింగాన్ని తయారు చేయాలనుకునేవారు బియ్యపు పిండిలో ఆవు పాలను పోసి ముద్దలాగా చేసి శివలింగ రూపంలో తయారు చేయండి. లేదా పంట పొలాలలో లభించే బంకమట్టితో అయినా శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు తయారు చేసినటువంటి శివలింగానికి గంధము రాసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి. మీరు చేసిన శివలింగాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. ఒక తమలపాకు కానీ, ఒక రావి ఆకు కానీ తీసుకొని దాని మీద ఉంచాలి. శివరాత్రి రోజున ఎవరైతే స్వయంగా తమ చేతులతో శివలింగాన్ని తయారు చేసి పూజిస్తారో వారిపై శివుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందని శివపురాణం వివరిస్తుంది. ఇలా మీరు తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలాన్ని పొందుతారు. శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి రోజున ఏమి చేసినా చేయకపోయినా ఒక చెంబుడి నీటితో శివుడికి అభిషేకం చేయాలి. శివరాత్రి పూర్తయిన తరువాత రోజు అనగా శనివారం రోజున మీరు తయారు చేసినటువంటి లింగాన్ని నిమజ్జనం చేయాలి. నిమజ్జనం వీలు కాని వారు మీ ఇంట్లో ఏవైనా పూల మొక్కలు ఉంటే అక్కడ ఆ లింగాన్ని పెట్టి రోజు ఆ పూల మొక్కలకు నీటిని పోస్తూ ఉండండి. మహాశివరాత్రి రోజు ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా శివాలయంలో ఉన్న శివలింగానికి పంచామృతాలతో మరియు బిల్వపత్రాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. పంచామృతాలతో అభిషేకం చేయడం కుదరని వాళ్ళు శివలింగం మీద గంగాజలం కానీ ఆవు పాలతో కానీ అభిషేకించినా మంచిదే. శివపురాణం ప్రకారం శివరాత్రి పూజా విధానాన్ని ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణునికి వివరించాడు. శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు శివుడిని 3 విధాలుగా పూజిస్తారు. మొదటిది శివ పూజ, రెండవది ఉపవాసం, మూడవది జాగారం. ఇందులో ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివనామ స్మరణ చేయడం చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఉపవాసం ఉండేవారికి తన జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని శివపురాణం వివరిస్తుంది. ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచమని అర్థం. ఉపవాసం ఉండే ముందు రోజు మాంసాహారం మరియు గుడ్డు లాంటివి తినకూడదు. ఉపవాసం చేసేవారు లేటుగా లేవకూడదు. ఉపవాసం ఉండేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి ఇంట్లో శివ పూజ చేసుకొని శివుడికి ప్రీతికరమైన శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని శివుడికి సంకల్పం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఉపవాసం చేయకూడదు. అసలైన ఉపవాసం ఏంటంటే మన మనసును దైవానికి దగ్గరగా ఉంచడమే అసలైన ఉపవాసం. విభూది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభూదిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. శివరాత్రి రోజున శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం.
3 ఆకులతో కూడినటువంటి ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులకు చిహ్నం. అలాగే త్రిశూలానికి సంకేతం. ఇవి గత 3 జన్మల పాపాలను హరిస్తాయి. రుద్రాక్ష దీపం కోసం ముందుగా ఒక శుభ్రమైన ఇత్తడి, వెండి, రాగి ప్లేటు ఏదైనా పర్లేదండి. పసుపు కుంకుమలతో అలంకరించిన తరువాత అందులో బియ్యం వేసి బియ్యము మీద పసుపు కుంకుమలతో అలంకరించి మన దగ్గర ఉన్న రుద్రాక్షలు మాల కానీ పెట్టవచ్చండి. లేదంటే విడివిడిగా రుద్రాక్షలుంటే విడివిడిగా కూడా రుద్రాక్షలు ఆ బియ్యం మీద ఇలా ఉంచుకోవాలి. ఇలా రుద్రాక్ష దీపం వెలిగించినట్లయితే మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అది శివరాత్రి రోజున వెలిగిస్తే చాలా మంచిదండి. ఇలా పిండి దీపంతో ప్రమిదను తయారు చేసుకోవాలి. బియ్యపిండి, తడి బియ్యపిండి అయినా పర్లేదు, పొడి బియ్యపిండి అయినా పర్లేదు. అందులో కాస్త బెల్లం వేసి, ఆవు నెయ్యి, ఆవు పాలు వేసి చక్కగా కలిపి ప్రమిదలాగా చేసి ఇలా అడ్డంగా గంధము, పసుపుతో 3 నామాలు పెట్టాలండి. తరువాత ఈ పిండి దీపంలో తప్పకుండా శివరాత్రి రోజున ఆవు నేతితోనే దీపారాధన చేయాలి. తరువాత పువ్వొత్తిని వేసి ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాన్ని వెలిగించాలి. వెలిగించినటువంటి దీపానికి పువ్వులతో అలంకరించాలి. శివరాత్రి రోజు శివ అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి. విన్నా కూడా మంచిదే. మనము విభూతితో శివరాత్రి పండుగ రోజు ఒక ప్లేటు కానీ తమలపాకు కానీ సిద్ధం చేసుకొని అందులో విభూది వేస్తూ ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అంటూ 108 సార్లు చెప్పుకున్న చాలా మంచిదండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసిన ఉపవాసం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఉపవాసం ఉంటే మన శరీరంలో ఉన్న విష పదార్థాలు తొలగిపోతాయి. అలాగే శరీరంలోని ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుందంట. నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేయొద్దు. శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మన మనసును తీసుకెళ్లడం కష్టం. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, గర్భవతులు ఇలా ఏమైనా సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకున్నా ఏం కాదని శాస్త్రం చెబుతున్నది. ఉపవాసాన్ని ఆచరించడంలో 3 రకాల ఉపవాస నియమాలు ఉన్నాయి. అందులో అత్యంత కఠినమైన నిర్జల వ్రతం. కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేసే వ్రతమే నిర్జల వ్రతం. ఇక రెండవది పలహార వ్రతం. ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పండ్ల రసాలను, పానీయాలను, డ్రై ఫ్రూట్స్తో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే వీరు తీసుకునే ఏ పదార్థాలలోనూ ఉప్పు ఉండకూడదు. పండ్లు, పండ్ల రసాలతో పలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేస్తారు. మూడవది సమాప్త వ్రతం. ఈ రకమైన ఉపవాసంలో ఒక్క పూట భోజనం తినవచ్చు. ఒకసారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయం అంతా శివునికి అంకితం చేసి దీక్షను ఆచరించాలి. ఎవరైతే ఉపవాస దీక్ష ఆచరించలేరో వారు సమాప్త వ్రతాన్ని ఆచరిస్తే మంచిది. శివరాత్రి సమయంలో రాత్రిపూట జాగరణ చేస్తే మీరు చేసిన ఉపవాసానికి రెట్టింపు ప్రయోజనం చేకూరుతుంది. శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణ చేసేవారు ఇష్టం వచ్చినట్లుగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తూ జాగరణ చేయకూడదు. అలా చేస్తే అది జాగరణ అవ్వదు. అది కేవలం టైంపాస్ మాత్రమే అవుతుంది. జాగారం చేసేవారు తమ మనసును ఆ దేవదేవుడి మీద పెట్టి ప్రశాంతంగా ఉండాలి. రాత్రి జాగరణ ఉండేవారు శివపురాణం, శివ సహస్రనామం వంటి వాటిని చదవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు. వీరిపై ఎల్లప్పుడూ ఆ పరమశివుడు అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. శివరాత్రి మరుసటి రోజున ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదాన్ని తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు. అలాగే ఇంకొంతమందికి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు. ఇలాంటి వారు తమ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని
జపిస్తూ 11 మట్టి దీపాలను వెలిగిస్తే మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అంతేనండి. ఉపవాసము, జాగరణ గురించి నాకు తెలిసినంత వరకు మీకు పూర్తి సమాచారం అందచేశాననుకుంటాను. మరియు ఈరోజు రుద్రాక్ష దీపం వెలిగించినట్లయితే మనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మరియు మనము అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి. ఇవన్నీ కుదరని వాళ్ళు మహాశివరాత్రి పండుగ రోజు చిత్రపటానికి మారేడు దళం సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. అంతేనండి ఈ వీడియో. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.